హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బోట్ పార్టిపుల్ 60 వాల్యూమ్ కంట్రోల్ నాయిస్ వస్తుంది. అది ఎలా రిపేర్ చేయాలో మనం చూద్దాం. ఇది అంత పెద్ద విషయం ఏం కాదండి. దీనికి ఉన్న 4 స్క్రూలు ఓపెన్ చేస్తే ఫ్రంట్ ప్యానల్ అనేది ఈజీగా ఓపెన్ అయిపోతుంది. ఇది చాలా సింపుల్ అండి. ఒక ప్లస్ స్క్రూ డ్రైవర్ వాడి వీడియోలో చూపించినట్లు మనం ఓపెన్ చేసేయచ్చు. ఓపెన్ చేసిన వెంటనే ఫ్రంట్ ప్యానల్ అనేది సెపరేట్ అయిపోతుంది. సెపరేట్ అయిన తర్వాత దీనికి 2 స్పీకర్ జాకులు ఉంటాయి. 2 స్పీకర్లకి 2 జాకులు అనమాట. వాటికి మన గ్లూ గన్ లాంటిది ఉంటుంది. ఆ గమ్ని జాగ్రత్తగా మనం అయితే కొంచెం సెపరేట్ చేయాలి. ఎందుకంటే లూజ్ సౌండ్లు అవి రాకుండా ఆ గమ్ అయితే కంపెనీ వాళ్ళు వేస్తారు కాబట్టి. ఇప్పుడు మనకి బోర్డు అయితే సెపరేట్ అయిపోయింది. బోర్డు సెపరేట్ అయిన తర్వాత మనం వాల్యూమ్ కంట్రోల్ చేంజ్ చేయాలి కాబట్టి కంట్రోల్స్ ఏ బోర్డుకి అయితే ఉన్నాయో ఆ బోర్డుని అయితే మనం ఓపెన్ చేయాలి. నేను మార్కెట్కి వెళ్ళి 47K పొటెన్షియోమీటర్ డ్యూయల్ పొటెన్షియోమీటర్ పర్చేజ్ చేశాను. ఎందుకంటే మ్యాక్సిమమ్ 50K నుంచి 47K వరకే ఉంటాయి. ఈ బోర్డును ఓపెన్ చేయాలంటే ఈ ముందున్న 3 నట్స్ ఓపెన్ చేయాలండి. బ్యాక్ సైడ్ కూడా 2 స్క్రూస్ ఉంటాయి, అవి కూడా ఓపెన్ చేయాలి. మనం ఈ స్ట్రిప్ ఉన్న దగ్గర మాత్రం జాగ్రత్తగా వర్క్ చేయాలండి, లేకపోతే ఈ స్ట్రిప్ తెగిపోయే ప్రమాదం అయితే ఉంటుంది. నేనైతే బోర్డు అయితే ఓపెన్ చేశానండి. దీన్ని డీసాల్డరింగ్ వైరు, సాల్డరింగ్ ఐరన్తో కూడా ఓపెన్ చేయొచ్చు, లేదా మనకి ఎస్ఎండి బ్లోయర్ అందుబాటులో ఉంటే దాంతో కూడా ఓపెన్ చేయొచ్చు. ఈ రైట్ సైడ్ ఉన్నదే వాల్యూమ్ కంట్రోల్. నేనైతే డీసాల్డరింగ్ వైరు ప్లస్ సాల్డరింగ్ ఐరన్ అయితే ఓపెన్ చేసాను అనుకోండి. కాకపోతే ఇది కొంచెం కష్టమైన పని, ఎందుకంటే ఇది సర్ఫేస్ బోర్డు కదా, 2 సైడ్లో కూడా సాల్డరింగ్ అనేది ఉంటుంది. ఇలా ఓపెన్ చేసాను. నెక్స్ట్ మన న్యూ కంట్రోల్ అయితే దీనికి పెట్టి సాల్డరింగ్ కూడా చేసేస్తున్నానండి. ఇది చేయడం వల్ల ఏంటంటే మనం న్యూ కంట్రోల్ రీప్లేస్మెంట్ చేస్తాం కాబట్టి మనకైతే నాయిస్ తగ్గిపోద్ది, ఎటువంటి డిస్టర్బెన్స్ కూడా ఉండదు. అయిపోయిన తర్వాత ఒకసారి మనమైతే క్లీన్ అయితే చేసుకోవాలండి. ఎందుకంటే ఎటువంటి సాల్డరింగ్ పార్టికల్స్ ఉండకుండా క్లీన్ చేసుకున్న తర్వాత బోర్డు అయితే బిగించుకోవడమే. ఇక్కడ చూసారా బ్యాటరీ కూడా కనిపిస్తుంది. ఈ బ్యాటరీ కూడా మనకి మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది, చేంజ్ చేసుకోవచ్చు. వన్స్ మన స్క్రూస్ ఫిక్స్ చేసిన తర్వాత నాబ్స్ బిగించేస్తే మన వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఏవైతే స్పీకర్ జాకులు రిమూవ్ చేసామో ఆ స్పీకర్ జాకులు పెట్టేయడమే. ఇంకా మనకైతే సౌండ్ ఒక లెక్కలో వస్తుందండి. పెట్ట కొంచెం కూతగానే ఉన్నట్టు సౌండ్ మాత్రం బేస్ మాత్రం ఎక్సలెంట్ అండి. నేనైతే ఆ విషయంలో 100% సాటిస్ఫై అయ్యాను. ఈ వర్క్ అయితే చాలా ఈజీ అండి. మనం షాప్కి వెళ్ళి హైరాణ పడవలసిన అవసరం కూడా లేదు. ఇంకోటి ఏంటంటే మనం చేసే వీడియోల ముఖ్య ఉద్దేశం కూడా అదే. ఏ వర్క్ అయినా సరే ఇంటి దగ్గరే ఈజీగా ఎలా చేయవచ్చు అనే మన ఉద్దేశం అనమాట. చిన్న చిన్న టూల్స్ వాడి మనం ఇదైతే చాలా ఈజీగా చేసుకోవచ్చండి. నట్లు బిగించాను కదా 3ను, తర్వాత బ్యాక్ సైడ్ 2 స్క్రూలు బిగించాలి. అవి స్క్రూలు పర్ఫెక్ట్గా టైట్ చేయండి, ఎందుకంటే తర్వాత బేస్ కాస్త లూజ్ సౌండ్ అయిపోద్ది. అవి బ్రేక్ అవ్వకుండా కరెక్ట్గా హ్యాండ్ టైట్ అయితే చేయాలి. చేస్తే ఇంకా మన స్పీకర్ రెడీ. అలాగే మైక్ కంట్రోల్, బేస్ కంట్రోల్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. దీంట్లో కరోకీ మ్యూజిక్ పెట్టి పాట పాడితే చాలా చాలా బాగుంటుందండి. నేనైతే ఎప్పుడు ఈ స్పీకర్ వాడే పాటలు అవి పాడేవాడిని. ఇంకా మన స్పీకర్ అయితే రెడీ ఫ్రెండ్స్. మీకు ఏమైనా ఎలాంటి వీడియోలు కావాలంటే కామెంట్ సెక్షన్లో రాయండి. మీ రిక్వైర్మెంట్ రీచ్ అవ్వడానికి నేను 100% ట్రై చేసి మీకు వీడియోలు అయితే పోస్ట్ చేస్తాను. దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నేను ఇంకా మరిన్ని వీడియోలు చేయడానికి నాకు మీరు హెల్ప్ చేసినట్టు అవుతుంది. థ్యాంక్ యూ. స్టే ట్యూన్ టు టెక్ ఇన్ తెలుగు రమేష్.